దేశానికి స్వాతంత్రం రాకముందు జనాభా లెక్కలు చేపడితే, కులగణన చేపడితే, స్వాతంత్రం వచ్చి 75వ గణతంత్రం జరుపుకుంటున్న సందర్భంలో ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఎవరికి ఎంత భాగం ఉంటే అంత అధికారంలో కూడా భాగస్వామ్యం కల్పించాలన్న ఒక గొప్ప ఆలోచన రాహుల్ గాంధీ గారు చేయడం, వారి యొక్క ఆకాంక్షలు తెలంగాణకి వచ్చినప్పుడు భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్ ని ప్రత్యేకంగా పిలిపించుకొని మా ద్వారా వివిధ బీసీ సంబంధించిన నాయకులను, సంఘాలను, మేధావులను, కవులను, కళాకారులను, ఉపాధ్యాయులను అందరినీ కూడా పిలిపించి కుల గణన పైన వారు మాకు ప్రత్యేకంగా కొంత ట్రైనింగ్ చేసి దీనికోసం ప్రజలను సమాయత్తం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ డిపార్ట్మెంట్ దీన్ని క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లి అటు జిల్లా స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ, గ్రామ స్థాయిలోనూ ప్రజలకు ఈ కులగణన వల్ల జరిగే లాభాలను వివరించి వాళ్ళని చైతన్యపరచాలని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీ గారు మమ్మల్ని కోరడం జరిగింది. దానికి అనుగుణంగానే బీసీ డిపార్ట్మెంట్ అనేక కార్యక్రమాలు, ఒకరోజు కలెక్టరేట్ లో ముట్టడి కానీ, ఆల్ పార్టీ మీటింగ్ లో కానీ మీరు చూసిందే. ఒకరోజు దాదాపు 19 రాజకీయ పార్టీలను గాంధీ భవన్ కు పిలిపించి అప్పటి పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్రచార కమిటీ చైర్మన్ ఉన్నటువంటి మదియాశ్రీ గారు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలందరినీ పిలిచి దాదాపు 7 గంటల పాటు మేధోమథనం జరిపి ఈ కులగణనకు సంబంధించిన ఒక ప్రక్రియను చేపట్టడానికి కాంగ్రెస్ పార్టీ అనుకూలతను వ్యక్తం చేసి ఆ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ప్రజలకు అనౌన్స్ చేసి మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ కులగణన చేపడుతుంది అని చెప్పి ప్రజలకి మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్న ఒక చారిత్రక ఘట్టము ఇవాళ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో జరుగుతున్నందుకు యావత్ తెలంగాణలో ఉన్న బీసీలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్ దీనికి హర్షం వ్యక్తం చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ జరగడానికి ముఖ్య కారకులైనటువంటి రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారికి